టీఎస్కెంచి టీజీగా మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం మార్పు, తెలంగాణ చిహ్నం మార్పు, పథకాల పేర్లు మార్పు. ఇట్లా తెలంగాణలో బగ్గనే మార్పత్తున్నది. మార్పు కోసం తెచ్చుకున్న చెయ్యిపాటి సర్కార్ తోటి జనాల బతుకులనైతే మార్పు రాలే అని అంటారా? గదేరే ముచ్చట కానీ ముందుగల మార్చేటి చాలా ఉన్నాయి. గవిటి తర్వాతనే జనాల బతుకుల మార్పు. అయితే గిన్ని మార్పులకు ఇప్పుడు ఇంకొక మార్పు కూడా షేరికైంది చెయ్యిపాటి ఖాతాల. మరి గదేందో కూడా చూసి తరించిరా పోరి. తెలంగాణ సెక్రటేరియట్ల మార్పుల మీద మార్పులు చేస్తున్నారట. నుల్లా సీఎం సార్ వచ్చిపోయే తొవ్వను మారుతున్నారట. ఇన్నొద్దులు రోడ్డుకెదురుగున్న మెయిన్ గేట్ కెంచి వచ్చేది. అయితే ఇప్పుడు ఎవ్వరు చెప్పిండ్రో ఎవరు ఆలోచన చేసిండ్రో గాని పడమర గేట్ కెంచి సచివాలయం లోపలికి పోయి తూర్పు గేట్ కెంచి బయటకు వస్తారట. కలెక్టర్లు పోలీసోళ్ళు గిట్లా తూర్పు గేట్ కెంచి లోపలికి పోతారట. అట్లనే ఇది వరకు ముఖ్యమంత్రి రూము 6వ అంతరంలుంటే దాన్ని 9వ అంతరానికి మారుతున్నారట. ముఖ్యమంత్రి రూము మార్పు ఆలోచన గప్పట్లనే చేసిండు రేవంత్ అన్న గాని ఇప్పుడు గా పనులు జెట్ స్పిల్ అవుతున్నాయట. అట్లనే ఇంకా కొన్ని మార్పులు చేసేటి ఉన్నాయట రాష్ట్ర సచివాలయంలా. అంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకు మార్పులు చేస్తున్నట్టు? జనాలు మీదిక్కే ఉన్నారని చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ వాస్తు మార్పులు ఎందుకు అని కారెడ్డలాడుతున్నారు ప్రతిపక్ష పొల్లు. గప్పుడు పిసిసి అధ్యక్షుడైనప్పుడు కూడా గాంధీ భవన్ లా వాస్తు మార్పులు చేసిండు రేవంత్ అన్న. గా వాస్తు మార్పులతోటే సీఎం అయినా అని గిట్లా అనుకుంటున్నాడు కావచ్చు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి ఎసొంటి అడ్డు ఉండద్దని ఎవల కండ్లు పడద్దని సచివాలయంలో మార్పులు చేపిస్తున్నాడు కావచ్చు. మార్పు మార్పు అంటే ఏందో అనుకున్నాం గాని గిట్లా పేర్ల మార్పులు జాగల మార్పులు అని అస్సలే అనుకోలే. గిప్పటికన్నా గిసొంటి మార్పులు బంద్ చేసి జనాల బతుకులు ఎట్లా మారవాలి అనే దాని మీద ధ్యాస పెడితే మంచిది. లేకపోతే అచ్చేతాప మిమ్ముల్ని మార్చుడు తప్పది అని అనవట్టిండ్రు గి ముచ్చటెరకైన కొందరు పబ్లిక్.